హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. మా వారి బర్త్డే రోజు మా పాప చేసిన రెసిపీ అడిగారు, కేక్ రెసిపీ. నా బర్త్డే కూడా చేసింది. అది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, కానీ మా పాప అందాజుగా చేస్తుంది. మీకు మెజర్మెంట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో పెట్టే ఓపిక లేదు. మేము హోటల్ వెళ్ళాము మా వారి బర్త్డే రోజు. ఇంకా నాకు డాక్టర్ని అడిగితే అకేషనల్లీ వెళ్తూ ఉండు, పర్వాలేదు కానీ జాగ్రత్త అని. సో 2 నెలల తర్వాత నేను 3 నెలలు అయిపోయింది హోటల్ బయట పోయి తినక, అసలు అవుట్ సైడ్ ఫుడ్డే తినకుండా. సో బాగుందనేసి ఎప్పుడు వెళ్ళే హోటల్కి వెళ్తే ఈసారి 50% టేస్ట్ తగ్గిపోయింది. అన్నీ సగమే తిని సగం అన్నీ ప్యాక్ చేసుకొని ఇంటికి తెచ్చుకొని మళ్ళీ నెక్స్ట్ డే కొంచెం తిన్న వాళ్ళు తిన్నారు. జీరా రైస్ లాగా చేసినాను. ఇంకా అన్ని పని మనుషులకు ఇచ్చేసాం. అంటే స్టార్టర్ ఎక్కువ అయిపోయింది అనమాట. కడాయి పన్నీరు ఎవరికి ఏది కావాలో అందరూ ఆర్డర్ చేసాం. పాప ఫ్రెండ్ కూడా ఉండింది కదా, ఆ అమ్మాయి రైస్ కావాలని అమ్మాయి ఆర్డరు. ఈసారి అందరం కలిపి ఒకటి కాకుండా ఎవరికి నచ్చింది చేసుకొని అందరం షేర్ చేసుకుందామని ఎక్కువ అయిపోయినాయి. బయట ఫుడ్ ఎంతైనా కొంచెం తింటేనే పన్నీర్ ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా, కడుపు నిండినట్టు అవుతుంది. మేము ప్లెయిన్ రోటీసే తీసుకుంటాం, అందుకే ఎప్పుడు కూడా నేనే చెప్తాను దీంట్లోనే ఇంత ఆయిల్, వీళ్ళు ఇక్కడ నార్త్లు ఎక్కువ వేస్తారు ఆయిల్. సో ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తున్నా చూడండి. నేనైతే ఇప్పుడు టమాటా మెంతికూర పచ్చడి చేస్తున్నాను. షార్ట్ వీడియోలో చెప్పాను కదా, సీజనల్ వర్కులు అన్నీ వండుకొని తింటుంటాం. వర్కులు అంటే వర్క్ కాదు, కొన్ని సీజనల్లోనే దొరుకుతాయి కదా. దీని తర్వాత ఇంకో రెసిపీ కూడా ఉంది. మొత్తము వీడియోలో కేక్ గురించే కాదు, ఈ టమాటా పచ్చడే కాదు, ఇంకా తర్వాత ఇంకో రెసిపీ ఉంది. అప్పుడు మాట్లాడుకుంటూ వంట చేస్తూ మాట్లాడుకోవడం ఈ వీడియోలో, ఇంకేం లేదు. నా మాటలు నచ్చిన వాళ్ళు వీడియో కంటిన్యూ చూడొచ్చు. ఇది కాఫీ మగ్ కేక్ అండి నేను చెప్పేది. మా పాప మెజర్మెంట్స్ చెప్పింది, అవి చెప్తున్నాను. డిస్క్రిప్షన్లో పెట్టే ఓపిక లేదు. 1 టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ షుగరు, 3 టేబుల్ స్పూన్ మిల్క్, 3 టేబుల్ స్పూన్ వెజిటబుల్ ఆయిల్, 4 టేబుల్ స్పూన్ మైదా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ కోకో పౌడర్. అన్నీ బాగా మిక్స్ చేసి 2 మినిట్స్ మైక్రోవేవ్లో పెట్టి మళ్ళీ ఏమన్నా అవసరం అనుకుంటే తీయాలి. ఇది ఒక కప్, ఒక మగ్, అంటే ఒక క్యూబ్ లాగా. మీరు ఇందాక బర్త్డే దాంట్లో చూసారో అవి అలా 2 టైమ్స్ చేసింది. బట్ తను అందాజుగా చేసుకుంటుంది ఇప్పుడు. బట్ మెజర్మెంట్స్ అడిగినామని వెతికి చెప్పింది. దీంట్లో కాఫీ క్వాలిటీని బట్టి టేస్ట్ వస్తుంది. ఇంకా షుగర్ అదన్నీ ఎవరికి ఎప్పుడు ఎట్లా కావాలో అట్లా చేసిస్తే వేడివేడిగా కప్పులో చేసేసుకొని అప్పటికప్పుడు అలా మ్యాగీ లాగా తినేస్తుంటారన్నమాట. నాకు కూడా అట్లా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా తినేస్తుంటాము. ఆమెకు ఎక్స్పీరియన్స్ బాగా వచ్చింది కనుక బాగా చేయగలుగుతుంది ఇప్పుడు. మళ్ళీ టేస్ట్ మాత్రము క్రియేట్ చేసుకోవడం మీ చేతుల్లో ఉంది. దాన్ని బాగా మిక్స్ చేయడం కానీ, కరెక్ట్ మెజర్మెంట్స్ వేసుకుని ఆమె ఎన్ని కావాలంటే అన్ని కప్పులు తీసుకొని చేస్తుంది. అంతకంటే ఇంకా ఆమె అన్నీ మిక్స్ చేసి ఒక పెద్ద కేక్ చేయడం అట్లా చేయదు. ఆమె అలాగే నేర్చుకుందన్నమాట. సో అది ట్రై చేసుకోండి. కానీ మా పాప వాడేది అదేదో కాస్ట్లీ, 500 రూపీస్ కాఫీ వాడుతుంది. మా పాప కాఫీ క్వాలిటీని బట్టి అది టేస్ట్ వస్తుంది. ఇంకా మన క్రియేటివిటీ, బేకింగ్ సోడాలు, ఎవరికైనా స్వీట్ ఎక్కువ కావాలంటే స్వీట్ ఎక్కువ వేసుకుంటుంది, తక్కువ కావాలంటే తక్కువ, కాఫీ ఎక్కువ కావాలంటే ఎక్కువ, అలా చూసేసుకుంటుంది తను. మెజర్మెంట్స్ అయితే ఇదే, స్టార్టింగ్లో అయితే ఇలాగే చేసింది. ఇంతకుముందు కూడా చూపించినాను. సరే అడిగినారనేసి మీరు ట్రై చేసుకుంటూ ఈజీనే. మొన్న కూడా వేరే వాళ్ళకి ఇచ్చి పంపిస్తుంటుంది, ఫ్రెండ్స్కి. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, తర్వాత చిన్నదాని ఫ్రెండ్కి హాస్టల్కి ఇచ్చి పంపిస్తుంటుంది. అందరికీ నచ్చుతుంది, నాకు కూడా నచ్చుతుంది. నాకు నేను నేర్చుకోలేదు అంతే. మెజర్మెంట్ చెప్పింది కానీ చేయడము అవసరమా, మనకు కూతురు చేసి పెడతా ఉంటే హాయిగా తిని కూర్చో, కానీ నేను కూడా నేర్చుకోలేదు, ఎప్పుడు చేసుకోలేదు, అవసరం లేదు. మా పాప ఇంట్లో ఉన్న రోజులు తనే చేసి పెడతానులే అనింది. నాకు చాక్లెట్ బేసిక్గా ఇష్టము. సో స్వీట్ తినాలనిపించినప్పుడు, చాక్లెట్ తినాలనిపించినప్పుడు చక్కగా ఇది ఒకటి చేసుకొని తినేసేయచ్చు. ఇంకా టమాటా మెంతికూర పచ్చడి చేస్తూ మీతో మాట్లాడుతున్నాను. ఇంకా మాది బర్త్డే రోజు, మా వారి బర్త్డే రోజు వీడియో చూశారు కదా. ఆ రోజు హోటల్లో మా పాప ఫ్రెండ్ని ఒక మాట అడిగిన నేను, ఏమని, నువ్వు మా ఇంట్లో ఎట్లా ఫీల్ అవుతున్నావు, మేము చేసే ప్రేమ ఎలా ఉంది నీకు, న్యాచురల్గా ఉందా, ఆర్టిఫిషియల్గా ఉందంటే లేదా అంటే చాలా బాగుంది, మీరు బాగా ఉంటారు అందరూ అంటే, నీ మీద ఎలా ప్రేమ చూపిస్తాము, మా ఇంటికి వచ్చిన వాళ్ళందరి మీద మేము అలాగే చూపిస్తాము, కానీ ఎందుకో తెలీదు నా మీద ద్వేషం పెంచుకుంటారు అని చెప్పి నా పాప ఏం చిన్న పాప కాదు కదా, మామూలుగా క్లోజ్గా అన్ని ఫీలింగ్స్ వాళ్ళు కూడా మాతో షేర్ చేసుకుంటుంటారు.
నీకు ఆర్టిఫిషియల్ ఉందంటే లేదంటే న్యాచురల్గా ఉంది, మేము ఏమన్నా ఓవర్ యాక్షన్ చేస్తున్నామా, నిన్ను ఏమన్నా హర్ట్ చేస్తున్నామంటే ఏం లేదు. ఎందుకంటే రాత్రులు ఏం తినాలనుకుంటే వాళ్ళ పిల్లలు చేసుకొని తింటారు. నాకు తాగాలని ఉంది, కాఫీ తాగాలని ఉందంటే మా పాప చేసిస్తుంది అనమాట. మా పెద్ద పాప, నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో గెస్ట్లు వస్తే ఎలా ట్రీట్ చేస్తానో, నాకు మా పాప గెస్ట్లకు చూసుకోవడం చూస్తే నాకు సేమ్ అదే ఫీలింగ్. నేను మా మదర్ని ఎలా కేర్ చేస్తాను, తను నన్ను అదే కేర్ చేస్తుంది అనమాట. నేను చెప్తుంటాను, అంత ఓవర్ కేర్ చేయొద్దే మమ్మల్ని, నువ్వు రేపొద్దున హర్ట్ అయితే బాగుండదు. నేను కూడా ఇలాగే ఓవర్ కేర్ చేశాను. ఓవర్ కేర్లో ఏమవుతుందంటే అండి, కొన్ని కండిషన్స్ వచ్చేస్తాయి. మా అమ్మ నాకు ఇలాగే ఉండాలి, మా నాన్న నాతో ఇలాగే ఉండాలి, బయట వాళ్ళతో ఇలాగే ఉండాలి, ఈ ఫీలింగ్స్ వస్తాయన్నమాట. ఆ ఫీలింగ్స్ తోటి కొంచెం పిల్లలు ఎవరైనా, నేను ఇప్పుడు పిల్లని కాదు, ఒకప్పుడు నేను పిల్లని కనుక చెప్తున్నా, అమ్మ నాన్నను డామినేషన్ చేసినట్టు వాళ్ళకి కనిపిస్తుంది, నాకు కూడా కనిపిస్తుంది అనమాట. మా పాప నన్ను డామినేట్ చేస్తుందని. కానీ కోపం వచ్చినప్పుడు కసురుకుంటాను, నువ్వు నన్ను ఇంత డామినేట్ చేయొద్దని కూడా చెప్తాను. ఇప్పుడు నా ఆపరేషన్ అయింది, ఓవర్ కేర్ చేస్తుంది, ఇది తినకు, అది తాగకు, ఇవన్నీ అంటుంటే నేను చెప్పిన, నేను అంత నన్ను కేర్ చేయొద్దే, నాకు తెలుసు నేను ఎట్లా ఉండాలనేది. నేను యంగ్ స్టేజ్లో నుండే నేను డైటింగ్ చేస్తూ ఏ ఫుడ్ తినాలి, మధ్యలో ఇక్కడికి వచ్చాక ఈ 4 ఏళ్ళు నేను అడ్డదిడ్డంగా స్వీట్స్ చేతికి దొరికినవన్నీ తింటూ కంట్రోల్ పోయింది అసలు. ఇప్పుడు మళ్ళీ నేను కంట్రోల్ చేసుకుంటున్నా. నువ్వు అలా ఓవర్ కేర్ చేస్తే నేనేమో ముసలామని అయిపోయి నాకేం చేతగాందన్న ఫీలింగ్ అట్లా డైరెక్ట్ చెప్తానమాట. నాకు ఏదైనా ఫీల్ అయిపోతే డైరెక్ట్ చెప్తాను. మేమిద్దరం కూడా ఎప్పుడు మా పాప అని చెప్తుంటా కదా, ఫైట్ అయితే మా ఇద్దరికి బాగా జరుగుతుంది. ఆమెకు కోపం వచ్చినప్పుడు వెంటనే ఫైట్ చేస్తుంది, నాకు కోపం వచ్చినప్పుడు వెంటనే ఫైట్ చేస్తుంది. మళ్ళీ వాటి గురించి తర్వాత మాట్లాడుకోము, ఎప్పుడైనా మాట్లాడుకుంటాము. నేను లోపల తన వల్ల ఏం హర్ట్ అయినాను, అది ఏదో ఒక రోజు అవకాశం వచ్చిన రోజు దాన్ని చాలా స్మూత్గా చెప్తాను. తనకు అది నేను హర్ట్ అయినట్టు కూడా తెలియకుండా చెప్తాను అనమాట. నేను చాలా హర్ట్ అయినాను కాదన్నాను, కాకపోతే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే మా పేరెంట్స్కి అందుకే నేను ఇలా చేయటం వల్ల ఇలా ఉండు, వాళ్ళతో అలా మాట్లాడు అంటే పేరెంట్స్ని ఎవరైనా తప్పు పడితే నచ్చేది కాదనమాట. అందుకని నేను వాళ్ళను అలా ట్రీట్ చేసేదాన్ని. అది వాళ్ళకి ఏమైపోయిందంటే, నేను వాళ్ళని డామినేషన్ చేస్తున్నానన్న ఫీలింగ్ వచ్చి బయటికి నన్ను తిట్టలేక, లోపల పెట్టుకోలేక, వాళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటే వాళ్ళ బిహేవియర్ నాకు నచ్చక, టోటల్గా సరే నా పేరెంట్స్ ఎంత కంఫర్ట్గా ఉండాలనేది నా కోరిక. ఆ కంఫర్ట్నెస్ నేను వాళ్ళకి ఇవ్వాలని చాలా ట్రై చేశాను, వాళ్ళు వద్దన్నారు. సరే అనేసి నేను చూస్తూ ఉండలేనండి. నా కళ్ళ ముందు ఎవరైనా, నేను ఇష్టపడే మనుషులు ఎవరైనా కష్టపడతా ఉంటే నేను చూస్తూ ఉండలేను. నా కూతురు కూడా ఇదే మాట ఒకరోజు ఏడ్చింది, మా అమ్మ నాన్నను ఎవరన్నా అంటే నేను తట్టుకోలేను అని, అందుకు ఇట్లా చేస్తా ఉంటే మిమ్మల్ని ఎవ్వరు బ్యాడ్గా అనకూడదు బయట అంటే నేను తట్టుకోలేను, అందుకనే మీరు ఏదన్నా మాట్లాడితే వెంటనే కరెక్ట్ చేస్తాను అని. మా పాప నన్ను ట్రీట్ చేసేదంతా నేను మా అమ్మతో కేర్ చేసేదే గుర్తొస్తుంటుంది. దానికి అందుకే చెప్తాం, నువ్వు చెప్పినట్లే వింటున్నాం ఇప్పటికీ, బట్ రేపొద్దున మేము వినకుండా పోవచ్చు, తెలీదు. అందుకని నువ్వు అంత కేర్ చేయొద్దు, వదిలేస్తూ ఉండు కొన్ని విషయాల్లో. నేను కూడా ఇలాగే ఓవర్ కేర్ చేశాను, బట్ నేను ఏంటంటే అండి కంట్రోల్ చేసుకుంటుంటా. నా పిల్లలు నాకు కావాలి అంటే, పిల్లలు మన మంచి కోరి చెప్తున్నారు, మనం చిన్నప్పుడు వాళ్ళని పెంచుతున్నప్పుడు వాళ్ళ మంచి కోరి చెప్తున్నాం కదా, అప్పుడు వాళ్ళు వినలేదని మనం ఎంత ఫీల్ అయినాం. వాళ్ళు పెద్దగా అయినాక వాళ్ళకి మనం పిల్లలం అవుతాం. ఇది అందరి ఇళ్ళల్లో ఉందో లేదో నాకు తెలీదు, నా ఇంట్లో జరిగేది చెప్తున్నాను. నాకు తెలిసి ఈ జనరేషన్లో ఏ పేరెంట్స్ పిల్లలతో బాగా కలిసి ఉన్నారంటే, పిల్లలకు వాల్యూ ఇస్తుంటేనే వీళ్ళకు మ్యాచ్ అవుతుంది. అంతే తప్ప పిల్లల మాటకు విలువ ఇవ్వకుంటే ఇప్పుడు జనరేషన్ ఎక్కడ మనల్ని కేర్ చేస్తారండి. మనం వాళ్ళకు వాల్యూ ఇవ్వాలి, వాళ్ళు మనకు వాల్యూ ఇవ్వాలి, ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉండాలి. పిల్లలు పెద్దగా అయినాక ఎప్పుడు నేను అమ్మను, నేను చెప్పినదే నడవాలి అని, కూతురు నేను అంటే ఇప్పుడు మా పాప అంటే ఇన్కమ్ చేయట్లేదు, పిల్లలు ఇన్కమ్ చేస్తుంటే నేను ఇన్కమ్ చేస్తున్నా, మా అమ్మ నా మాట వినటం లేదు, మా నాన్న వినటం లేదు, ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తే బాండింగ్ ఉండదని చెప్తున్నా. నేను నా ఫీలింగ్స్ అన్నీ కంట్రోల్ చేసుకుంటుంటా. పిల్లలు వచ్చి అరిచినప్పుడంతా ఎప్పుడైనా అంటే మాకు సంజాయించడానికి వస్తారు, వినలేదనుకో అరుస్తారనమాట గట్టిగా. మా ఆయన కూడా అంటాడు, మన పిల్లలే కదా, మనల్ని కాక ఎవరిని అంటారు అని. ఇలా ప్రతి ఇంట్లో కూడా జరుగుతుంది.
సో మీ ఇళ్ళల్లో కూడా జరుగుతుందో లేదో నాకు తెలియదు. క్యారెట్ హల్వా మా పాప అడిగింది. నేను ఈ వాటర్ అంతా తీసి చేస్తానండి. నేను చేయలేననేసి ఇక్కడ రెడ్ క్యారెట్ వస్తుంది ఈ సీజన్లో. సో అందుకని తను అంత వాటర్ స్క్వీజ్ చేసి ఇచ్చింది, చేసేసాను. టమాటా మెంతికూర పచ్చడి చేశాను, ఆ రోజు ఆలు గోబీ చేశాను, ఈ క్యారెట్ చేశాను. అంటే ఆలు గోబీ షార్ట్ వీడియో కోసం షూట్ చేసుకున్నా, కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ ఇలా చూపిస్తుంటా, బ్యాలెన్స్ చేసుకుంటుంటాను. షార్ట్ వీడియోలో ఏంటంటే ఎక్కువ వంటలకు అవి ఇంపార్టెన్స్ ఇస్తాను, దాంట్లో సబ్స్క్రైబర్లు పెరుగుతారు. వ్లాగ్లో సబ్స్క్రైబర్లు చాలా రేరు అసలు. అంటే ఏదో ఒక వీడియోకి వస్తారనమాట. అంటే ఎవరి వీడియోలో సబ్స్క్రైబర్లు వచ్చినది లేనిది చూపిస్తుంటారు దాంట్లో. సో నాకు సబ్స్క్రైబర్లు కావాలంటే కంపల్సరీ షార్ట్ వీడియోలు చేయాల్సిందే. సబ్స్క్రైబర్లు వస్తేనే కదా వాచ్ టైం పెరుగుతుంది. లిమిటెడ్ పీపులే చూస్తారు మన వ్లాగ్ వీడియో. అందుకని దీంట్లో ఫీలింగ్స్కి ఇంపార్టెంట్ ఇస్తా, దాంట్లో ఫీలింగ్స్కి ఇంపార్టెంట్ ఇస్తా. 2 ఛానల్స్ లాగా ఫీల్ అయ్యి బ్యాలెన్స్ చేసుకుంటుంటా. ఒకే కంటెంట్ ఇస్తుంది, బోర్ కొడుతుంది అనకుండా ఇప్పుడు చూపించినామంటే ఎన్నిసార్లు చూపించాలి? నేను వండుకునేటివే చేసి చూపిస్తా. నేను వేరే వేరే వాళ్ళ వీడియోలన్నీ కాపీ కొట్టి చూపించాలంటే చాలా చూపించచ్చు, బట్ నాకు ఇష్టం ఉండదు. నా లైఫ్లో నేను ఎప్పుడేం వండుకొని తింటున్నాను అది. మీరు ఇలా క్యారెట్ హల్వా మన క్యారెట్తో కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ పన్నీర్ వేస్తారు, బయట దొరుకుతుంది బాగా. వాళ్ళు పన్నీరు పచ్చికోవా ఏమో వేస్తారు, చాలా ఓవర్ స్వీట్ ఉంటుంది, హెవీగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే కావాల్సినంత మిల్క్ వేసుకోవచ్చు. నేను కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకొని చేసినాను. ఈ రకము సొరకాయతో చేసుకోవచ్చు, బూడిద గుమ్మడికాయతో చేసుకోవచ్చు, క్యారెట్తో చేసుకోవచ్చు. స్వీటు అసలు రాదనుకునే వాళ్ళకి చెప్తున్నా. బూడిద గుమ్మడికాయ కూడా పని వాళ్ళకు ఇచ్చి నీరు పిండేసి బట్టతో తురిమేసి నీరు పిండేసి ఫ్రీజర్లో పెట్టుకుంటే అప్పుడు హల్వా చేసుకోవచ్చండి. ఇవన్నీ కొనుక్కోవచ్చు మనం. సొరకాయ హల్వా బజార్లో అమ్ముతారు, కానీ మనకు కావాల్సిన టేస్ట్ రావాలి కదా. స్వీట్ కానీ మిల్క్ క్వాంటిటీ కానీ వాళ్ళు బిజినెస్ కోసం అమ్ముతుంటారు. ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ మిల్క్ వేయచ్చు, కానీ హెవీ అవుతుందని వేలా. అంటే క్యారెట్లోని న్యాచురల్ టేస్ట్ పోతుందని జస్ట్ ఎప్పుడో నేను తెచ్చి రెడ్ క్యారెట్ ఒక 15 days అయిపోయింది. పరోటా చేద్దాము, వంట ఆవిడ చేసింది కదా, పరోటా కూడా చేసుకోండి క్యారెట్ తురిమి. ఇదేం పెద్ద ఓవర్ స్వీట్ ఏమి ఉండదండి, వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది. రెడ్ క్యారెట్ అనేది ఇక్కడికి వచ్చినాకే చూసాం, మన వైపు ఎప్పుడు చూడలేదు. ముల్లంగితో కూడా పరోటా చేసుకోవచ్చు. ఇక్కడ ముల్లంగి కూడా బాగా వాడతారు. ముల్లంగి మా ఆయన కొనాలని, మా పిల్లలకు నచ్చదు ముల్లంగి. ఇక్కడ ఉల్లిపాయల బదులు మిర్చి బజ్జీలో ముల్లంగిలు పెట్టిస్తూ ఉంటారు. అసలు మేము ఇంత పెట్టిస్తారండి, 1/2 kilo మైను. ఏదన్నా మిర్చి బజ్జీ తెచ్చుకున్నప్పుడు మా ఆయనకు చెప్తా, ఆ ముల్లంగి తేవద్దండి, వేస్ట్ పడేయాలి, పిల్లలు తినరు. మా ఆయన కోసం చేయాలంటే నాకు కూడా పెద్ద ఇష్టంలా ముల్లంగి. మన వైపు స్మెల్ ఉంటుంది. ఇక్కడ చేస్తానే ఒకసారి అంటే ఇష్టం, మా ఆయనకు సాంబార్లో వేయడం ఇష్టం. అట్లా కొన్ని వంటలు పిల్లల కోసం మనం స్టిక్ అయిపోవాలి కదా. అంతే చేసినాము. పెద్ద పాప 1 కప్పు, నేను 1 కప్పు తిన్నా. మళ్ళీ నెక్స్ట్ డే పెద్ద పాప 1 కప్పు తినింది. అంటే కప్పు అంటే ఫుల్ కప్పులు కాదు, కొంచెమే తింటాము.